అక్కడ ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని ఘోరాలు జరిగినా చట్టాలు పనిచేయవా? తాజాగా బాబా బంధువులకి కూడా ట్రస్ట్ సభ్యుల నుంచి ప్రాణభయం ఉందని చెప్తున్నారు. ప్రశాంతి నిలయంలో గతంలో ఎన్నో హత్యలు జరిగాయి. ఆ కేసుల పురోగతి ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదు, చెప్పేవారు లేరు. అనంతపురం జిల్లా పుట్టపర్తి పట్టణం కొద్ది రోజుల క్రితం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. సత్యసాయిబాబా లక్షలాది భక్తులకు ఆరాధ్య దైవం. ఏదో లౌకికమైనటువంటి దేహంతో, లౌకికమైనటువంటి ఆహారంతో కొన్ని మార్పులు జరగవచ్చు. There will be certain changes because of the physical body. తాత్కాలికమైనటువంటివి కానీ శాశ్వతమైనవి కాదు. They are merely temporary. None of them are permanent. కనుక స్వామి ఎప్పటికీ ధైర్యంగా ఉంటామని మిమ్మల్ని ఆశిస్తున్నాను. Bhagavan wants you to be always courageous. నా మెడిసిన్ భక్తులు చేసే ప్రార్థనే నా యొక్క మెడిసిన్. నాటి ప్రశాంతి నిలయం నేడు అశాంతి నిలయంగా మారిపోయింది. బాబాకు విదేశీ స్వదేశీ భక్తులు బహుకరించిన వందల కోట్ల విలువైన నగదు, బంగారం వంటి అంతులేని సంపదను దోచుకునే దొంగలకు నిలయంగా తయారైంది. అదేమని ప్రశ్నించిన బాబా బంధువులను బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. ట్రస్ట్ గురించి, ట్రస్ట్ లో కీలకంగా ఉన్న బాబా తమ్ముని కుమారుడు రత్నాకర్ గురించి గుట్టు విప్పుతున్న ఇతర బంధువులను ప్రాణభయం వెంటాడుతోంది. ఇట్లాంటి వాళ్ళ మధ్యలో ఈ విధంగా మాట్లాడినందుకు మా ప్రాణం ఏమవుతుందో అనే భయం వస్తుంది. ప్రశాంతి నిలయంలో గతంలో కూడా అనేక హత్యలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. 1993 జూన్ 6న బాబా సైన్య మందిరంలో 6 హత్యలు జరిగాయి. 4 దుండగులు బాబా మందిరంలోకి ప్రవేశించి కత్తులతో దాడి చేయగా 2 చనిపోయారు, మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. దాడికి దిగిన 4 అక్కడికక్కడే పోలీస్ ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఇదంతా పోలీసులు చెప్పిన కథనమే. కానీ అప్పుడు అక్కడ ఏం జరిగిందో ప్రపంచానికి తెలియదు. ఈ కేసు పురోగతి ఏమిటో ఎవరికీ తెలియదు. డెఫినెట్ గా ట్రస్ట్ ప్రక్షాళన చేయాల్సిందే. నా అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం ఏమంటే ఈ స్థితిలో ఈ నెంబర్ ట్రస్ట్ ముందుకు అభివృద్ధి చెందేది కష్టమే. కు ముందు కూడా ప్రశాంతి నిలయంలో అనేక విదేశీ భక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. వారిలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. కానీ ఏవీ కేసుల వరకు వెళ్లలేదు. పుట్టపర్తికి ఆనుకునే చిత్రావతి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలో అనేక గుర్తు తెలియని శవాలు ఎప్పుడు కొట్టుకుపోతుంటాయని ఆ పట్టణ ప్రజలకు తెలుసు. వారంతా ఎక్కడి నుంచి వచ్చి ఆ నదిలో శవాలుగా మారారో కూడా అక్కడి ప్రజలకు తెలుసు. కానీ ఎవరు నోరు విప్పరు. పోలీసులు ఆ ఛాయలకు కూడా వెళ్లరు. అసలు ప్రశాంతి నిలయంలో భారత రాజ్యాంగం వర్తించదని, కేంద్ర రాష్ట్ర చట్టాలేవి అక్కడ పనిచేయవని అంటారు. ట్రస్ట్ కు సంబంధించినంత వరకు 2000 నుండి కూడా ప్రజలకు ట్రస్ట్ ఏర్పడలేదు, విశ్వాసం రాలేదు. అంతకుముందు కూడా కొంత ట్రస్ట్ డబ్బును వీరు కైంకర్యం చేశారనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారు లెక్కబెట్టేటువంటి విషయంలో పారదర్శకంగాను అలాగే విశ్వసనీయత ఉండేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ అధికారుల్లో, రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో ఇది చేసి ఉండాలి. ట్రస్ట్ ముసుగులో అందులో పనిచేసేవారు తమకు అడ్డు వచ్చిన వారిని తొలగిస్తారా? భక్తులిచ్చిన విరాళాలను దోచుకున్నా, ఎన్ని నేరాలు చేసినా వారికి చట్టాలు వర్తించవా? ఆధ్యాత్మిక కేంద్రం ముసుగులో ఎన్ని అరాచకాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోదా? ప్రశాంతి నిలయంలో నేరాలకు లైసెన్స్ ఇచ్చారా? ట్రస్ట్ సభ్యుల అరాచకాలను ప్రశ్నిస్తున్న బాబా బంధువులకు ప్రాణహాని కలగకుండా పోలీసులు కాపాడుతారా? తమ పని కాదని వదిలేస్తారా? సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులంటే ప్రభుత్వంలోని పెద్దలకు, అధికారులకు అంత భయం ఎందుకో? ఈ భయం వెనుక దాగున్న రహస్యమేమిటో? ఈ మిస్టరీ వీడేదన్నడో?
ప్రశాంతి నిలయంలో ఏం జరిగినా ఎవరూ పట్టించుకోరు. ఎన్ని హత్యలు జరిగినా డోంట్ కేర్. బాబా సన్నిధిలో ఒకనాటి పరిస్థితి ఇంతే. 18 ఏళ్ల క్రితం 6 యువకులు బాబా బెడ్రూమ్ లో హత్యకి గురయ్యారు. అక్కడేం జరిగింది? వారిని ఎందుకు హత్య చేశారు? హంతకులు ఎవరు? ఎవరినైనా శిక్షించారా? ఇప్పటికీ ఇవన్నీ $1 మిలియన్ క్వశ్చన్సే. పుట్టపర్తి సాయిబాబా సన్నాయివా 18 సంవత్సరాల క్రితం 1993 జూన్ 6వ తేదీ రాత్రి ప్రశాంతి నిలయంలో ఏం జరిగింది? బాబా బెడ్రూమ్ లో 6 యువకుల హత్య జరిగింది. వారిని ఎవరు చంపారు? అసలు ఆ టైంలో వాళ్ళు అక్కడకు ఎందుకు వచ్చారు? ఈ హత్యల వెనుక దాగున్న మిస్టరీ ఏంటి? ఆనాడు పాతిపెట్టిన నిజాలు నేడు మొలకెత్తుతున్నాయా? హతులెవరు, హంతకులెవరో తేలకుండానే ప్రభుత్వం కేసును మూసివేసింది. కేసు మూసివేయడంలో ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు సాగినట్టు ఆనాడే ప్రచారం సాగింది. టాప్ టు బాటం ముఖ్య నేతలు, అధికారులు అంతా బాబా భక్తులే కావడంతో అందరూ కూడా కేసును లైట్ గా తీసుకున్నారు. ఆ రోజు బాబా శయన మందిరంలో వారు చూడరానిదేదో చూశారని, ఆ విషయంలో పెనుగులాట జరిగిందని, దాని ఫలితంగానే అంతటి దారుణ హత్యలు జరిగాయని భావిస్తున్నారు. బాబా మరణించిన తర్వాత ఇప్పుడు ఆనాటి మిస్టరీ కేసులో కదలిక వస్తోంది. ట్రస్ట్ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలే ఆనాటి హత్యలకు కారణమని అంటున్నారు. కాదు, మందిరంలో ఉన్న అపార సంపదే ఉచుకొతుకు కారణమై ఉండొచ్చని చెప్తున్నారు. ఏదేమైనా మందిరం లోపల అసలు ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ రోజు రాత్రి 10:30 గంటల సమయంలో 6 యువకులు బాబా వ్యక్తిగత మందిరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, వారిని అడ్డుకున్న బాబా సేవకుల్లో 2 హత్యకు గురయ్యారని, మరో 2 గాయపడ్డారని పోలీసుల కథనం. దాడి జరిపిన 6లో 2 పారిపోయారు. మరో 4 సిఐ గంగాధర్ రెడ్డి నాయకత్వంలో పోలీసులు కాల్చి చంపారు. లొంగిపోమ్మంటూ వారిని ఎంత కోరినా అంగీకరించకపోవడంతో ఆత్మరక్షణ కోసం కాల్చి చంపక తప్పలేదన్నది పోలీసుల వివరణ. దూరినంట స్వామి సంతోషం చెప్పని బయట బ్యాట్లు వేసుకుని అందరూ సూచనలు చెప్తారు. ఎవరు 30 తెలియదు. నర్సినేట్ని అరెస్ట్ ఎవరు ఉందో ఎప్పుడో చంపినారో ముందు కొన్ని ముందు ఎంక్వైరీ చేస్తారు కదా. అవునండి సార్, కామన్ వీళ్ళు ఉన్నారు సార్. బట్ వీళ్ళు అంతటి పవిత్రమైన దాన్ని అటాక్ చేసి వీళ్ళు నలుగురిని పొడిచి ఇప్పుడు ఆన్ ది స్పాట్ చంపినప్పుడు ఇంకో ఎదురుగా ఇంకో ఇద్దరు ఇమీడియట్లీ సూపర్. పోలీస్ తూటాలకు బలైన వారిలో బాబా యూనివర్సిటీ విద్యార్థి సురేష్ కుమార్, బాబా సహాయకుడు జగన్నాథన్, ఎంకామ్ విద్యార్థి సాయిరాం, మెరైన్ ఇంజనీర్ సురేష్ శాంతారాం ప్రభు ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో కూడా ఈ విషయాలే నమోదయ్యాయి. ట్రస్ట్ సభ్యుల్లో ఉన్న విభేదాలే ఈ హత్యలకు కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకరిపై ఒకరు వారు చేసుకున్న విమర్శలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. హత్యలపై సిబిసిఐడి దర్యాప్తు కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఈ కేసును నీరుగార్చేశాయి. ప్రముఖ హేతువాది ప్రేమానంద్ 6 హత్యల వ్యవహారంపై పరిశోధన చేశారు. అయితే ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రభుత్వం వద్ద, కోర్టు వద్ద ఆయన చేసిన పోరాటం కేసులో నిజానిజాలు వెలికితీస్తూ 6 మర్డర్స్ ఇన్ బాబాస్ బెడ్రూమ్ అనే గ్రంథాన్ని కూడా రచించారు. ప్రేమానంద్ పుస్తకంలో ప్రచురించిన ఫోటోలు చూస్తే హత్యల వెనక పెద్ద కుట్ర ఉందన్న అనుమానం కలుగుతుంది. అందుకే కనీసం ఇప్పుడైనా ఈ కేసును రీఓపెన్ చేసి పాతిపెట్టిన నిజాల్ని వెలికి తీయాలని జనవిజ్ఞాన వేదిక డిమాండ్ చేస్తోంది. ఎంతగా కావాలని దీన్ని మూసివేయడానికి ప్రయత్నం చేసినారో ఆ ఒక్క ఫోటోలు చూస్తేనే అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ కేసును ఖచ్చితంగా రీఓపెన్ చేసి ఈ 6 హత్యల కుట్ర వెనక ఏ కుట్ర దాగి ఉంది, దాని వెనక ట్రస్ట్ సభ్యులు ఉన్నారా లేకపోతే ఇతర అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటికి రావాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి శిక్షలు తప్పకుండా పడాలి. భగవంతుడినని చెప్పుకునే బాబా మందిరంలో జరిగిన ఈ 6 హత్యల వెనుక ఉన్న నిజాల్ని ఇప్పటికైనా వెలికి తీయాలనే డిమాండ్ పెరుగుతోంది. కేసు దర్యాప్తు జరుగుతుండగానే ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్ జీవో ద్వారా నిలిపివేసినట్టు ఆరోపణలున్నాయి.
నాటి ఘటనలో దుండగులుగా చెప్తున్న విద్యార్థులు కత్తిపోట్లకు గురైన వారిలో 2 ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత వారు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. అదేవిధంగా దాడికి ప్రయత్నించిన 6గురిలో 2 పారిపోయారు. వారిని నాగపూర్ పోలీసులు అరెస్ట్ చేయగా అక్కడి నుంచి అనంతపురం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని పెనుగొండ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారు కూడా ఏమయ్యారో ఎవరికీ తెలియదు. కత్తిపోట్లకు చికిత్స పొందిన వారు కానీ, పారిపోయి పోలీసులకు దొరికిన వారి ఆచూకీ కానీ నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. ఆనాడు ఏం జరిగిందో చెప్పగలిగేవారు ఆ 4 మాత్రమే. వారిని కూడా హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కేసును రీఓపెన్